హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మున్ని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో నేను ఇంకా ప్రిన్సీ ఇద్దరం కలిసి మేము ఇఫ్తార్ పార్టీకి వెళ్తున్నాం. ఎవరు ఇఫ్తార్ అనుకుంటున్నారా? నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అనమాట. సో ఎన్నో రోజుల నుంచి తను పిలుస్తుంది అన్ని ఫంక్షన్స్కి, బట్ ఏ ఫంక్షన్కి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడం అస్సలు కుదరలేదు. ఈసారి కుదరకపోయినా నేను కుదిరించుకొని మరీ వెళ్తున్నాను అనమాట. సో మేము వెళ్ళేసరికి చీకటి పడిపోయింది, ఇంకా ఏరియా మొత్తం డార్క్నెస్ అయింది. చాలా లాంగ్ అనమాట మా ఇంటి దగ్గర నుంచి, ఒక 40 minutes. ఇంకా వెళ్ళే వరకు వాళ్ళ ఇఫ్తార్ అయిపోయింది టైము. సో వాళ్ళు ఇఫ్తార్ చేసుకొని నమాజ్ చేసుకుంటున్నారనమాట. సో మా కోసమే వెయిట్ చేస్తున్నారంట. ఇంకా మేమైతే లేట్ చేయకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంకా వెళ్ళిన తర్వాత కూర్చొని చాలా రోజులైంది, డిగ్రీ అయిపోయిన తర్వాత కలవడమే మానేసిన ఫ్రెండ్స్ని. సో అందుకని మళ్ళీ కలిసినాను అనమాట. ఓ మై గాడ్, ప్రిన్సీ ఒక్క క్లిప్లో ఇట్లానే వచ్చింది. పాపం అది మమ్మల్ని వీడియోస్ తీస్తుంది కానీ అది వీడియోస్లో అస్సలు రాదు. ఇంకా వీళ్ళైతే ఇక్కడ దస్తర్ అని ఉంటుంది కదా, వాళ్ళు రెడీ చేస్తున్నారు అనమాట. సో అన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకొని వస్తున్నారు. ఆ గ్యాప్లో మా ఫ్రెండ్ వాళ్ళ అక్క పాప అనమాట, 21 days అంట ఈరోజు. చిన్న పాప మస్తు క్యూట్ ఉండే, నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకా వీళ్ళైతే బిర్యానీ ఇంకా కావాల్సినవన్నీ తీసుకొని వచ్చి మన దగ్గర అయితే పెట్టినారనమాట. ఇంకా మనమైతే వెల్కమ్ డ్రింక్తో స్టార్ట్ చేసినాం అనమాట. సో ఫస్ట్ అయితే మనకి వెల్కమ్ డ్రింక్ ఇచ్చినారు, అది తాగుకుంటూ నేనైతే అది తాగిన తర్వాత బిర్యానీ తినలేనని చెప్పి అది ఉట్టి టేస్ట్ చేసి పక్కన పెట్టిన. మంచిగా తిన్న తర్వాత మేమైతే కలుసుకున్నాం కాబట్టి ఫొటోస్ కూడా దిగినాం. ఇందులో మా ఒక ఫ్రెండ్ అయితే మిస్ అయింది, అదీబా అని చెప్పేసి. సో వీఆర్ మిస్సింగ్ హర్. తిన్న తర్వాత మేము అందరం కలిసి ముచ్చట్లు పెడుతున్నాం. మేమైతే సపరేట్గా ఒక రూమ్లో ఉండే అనమాట. ఇంకా వాళ్ళ చుట్టాలు అందరూ ఉండే వరకు మేము వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేదు. బయట ఒక రూమ్ ఉంటే అక్కడైతే కూర్చొని ఇంకా మేము ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. అన్నీ అప్పుడు ఇట్లా చేస్తుండే అట్లా చేస్తుండే అని చెప్పేసి ఇంకా చాలా ముచ్చట్లు అయితే పెట్టుకున్నాము. వాళ్ళ ఇంట్లో ఎంత పిల్లల సంత ఉంది అంటే అసలు లిటరల్గా చాలామంది పిల్లలు ఉండే. ఇంకా కొంతమంది భయపడి బయటికి రావట్లేకుండే, కానీ చాలామంది పిల్లలు అయితే ఉండే అనమాట. ఇంకా దాని తర్వాత మేము వాళ్ళ అక్కని కలవడానికి వెళ్ళినాము. వాళ్ళ అక్కకి చిన్న బేబీ అని చెప్పిన కదా, సో ఆ బేబీ వాళ్ళ మమ్మీని కలవడానికి అయితే వెళ్ళినాం లోపలికి. వెళ్ళిన తర్వాత వీళ్ళైతే ఒక చిన్న బిజినెస్ చేస్తారనమాట నా ఫ్రెండ్ వాళ్ళు. సో స్కార్ఫ్స్, ఇట్లా ముస్లింకి సంబంధించిన స్కార్ఫ్స్ కానీ అండ్ అట్లాంటివి చిన్నవన్నీ చేస్తారు వాళ్ళకి సంబంధించింది. సో నేను కూడా ఎందుకు ఒక పాట అవ్వద్దు వాళ్ళలో అని చెప్పేసి నేనైతే ఒక స్కార్ఫ్ కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి. నాకు కూడా నచ్చింది. సమ్మర్ వస్తుంది కాబట్టి మన స్కార్ఫ్స్ మ్యాండేటరీ కదా, సో ఈ స్కార్ఫ్ అయితే తీసుకున్నాను నేను. ఇంకా ఆ గ్యాప్లోనే మాకు అప్పటికే 9:30 అయింది. ఇంకా మమ్మీ కాల్ చేసింది అనమాట. ఇంకా మేమైతే మళ్ళీ ఆటో బుక్ చేసుకొని ఇంటికి వెళ్తుండే. ఇంకా ఇంటికి వెళ్ళే గ్యాప్లో మా ఫ్రెండ్ అయితే నాకు అన్ని డబ్బాలు కట్టించింది. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.